పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమితల మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా కూటమి పార్టీలు నిర్వహించిన సభకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ హాజరయ్యారు. అయితే టీడీపీకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. బాబ్జీ హాజరు కాకపోయినప్పటికీ ఇతర టీడీపీ నాయకులు సభలో పాల్గొన్నారు. గత ఏడాది కాలంగా బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు సభలు, సమావేశాల్లో ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి విజయోత్సవ సభకు టీడీపీ ఇన్ఛార్జ్ గైర్ హాజరు కావటం కార్యకర్తల్లో చర్చకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా కూటమి పార్టీలు నిర్వహించిన సభకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ హాజరయ్యారు. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ కార్యక్రమానికి గైర్ హాజరు అయ్యారు. బాబ్జీ హాజరు కాకపోయినప్పటికీ ఇతర టీడీపీ నాయకులు సభలో పాల్గొన్నారు. గత ఏడాది కాలంగా బొలిశెట్టి శ్రీనివాస్, బాబ్జీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు రాజకీయ వర్గాలు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు సభలు, సమావేశాల్లో ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూటమి విజయోత్సవ సభకు టీడీపీ ఇన్ఛార్జ్ గై హాజరు కావటం కార్యకర్తల్లో చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, తాడేపల్లిగూడెంలో గత కొంతకాలం కూడా అటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబు వైరం అనేది కూడా ఈరోజు కూటమి రెండేళ్ల పాలనా సమావేశం సందర్భంగా అంతా కూడా ఒక్కటవుతారని అందరూ ఎదురు చూసినప్పటికీ కూడా కార్యకర్తల్లో, అభిమానుల్లో కూడా నిరాశ ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన రెండేళ్ల పాలన వేడుకకు కూడా అటు టీడీపీ ఇన్ఛార్జ్, అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా ఉన్న వలవల బాబ్జీ హాజరు కాకపోవడంతో అటు టీడీపీతో పాటు ఇతర కూటమి మిత్రపక్షాల కేడర్ అంతా కూడా తీవ్ర నిరాశకు చెందిన పరిస్థితి కనిపించింది. ఈ సమావేశానికి అటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈతకోట తాతాజీ కూడా హాజరైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విభేదాలు ఈ రోజు అధిష్టానం వద్దకు వెళ్లేటువంటి మరోసారి కూడా వివాదంగా మారేటువంటి పరిస్థితులు అయితే కనిపించాయని చెప్పొచ్చు. అటు టీడీపీలో ఉన్నటువంటి ఇతర కేడర్ ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు గొర్రెల శ్రీధర్ గాని ఇతర నాయకులు అందరూ కూడా హాజరైనప్పటికీ ఇన్ఛార్జ్ మాత్రం హాజరు కాకపోవడం, ఆయనను తీసుకొచ్చేందుకు ఎవరు ప్రయత్నం చేయలేదు అనేటువంటి అపవాదు కూడా ఉన్న నేపథ్యంలో అసలు తాడేపల్లిగూడెం కూటమి మరోసారి మొక్కలైనట్టేనా అనేటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గడిచిన 2014లో కూటమిలో సందర్భంలో కూడా అటు అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికారంలో బయటగుండలో మాణిక్యాలరావు ఉంటే, అటు జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఏర్పడినటువంటి వైరం ఆ తర్వాత తారాస్థాయికి చేరి కూటమి రెండు ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి అప్పట్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాడేపల్లిగూడెంలోనే దీనికి ఆద్యం పోస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఎప్పటికైనా చర్యలు తీసుకొని కూటమిలో విభేదాలు చక్కదిద్ది అందరూ కూడా కలిసి ఒకే వేదికపై సమావేశాలు జరుపుకునేలా చూడాలనేది కార్యకర్తల మనోగతం కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ఎమ్మెల్యే గాని ఇతర నేతలు అందరూ కూడా మాట్లాడుతూ ఇంట్లో చిన్న చిన్న విభేదాలు ఉంటే అన్ని కూడా సర్దుకుపోతామనేది వారు చెప్తున్నప్పటికీ రెండేళ్ల కూటమి అనేది ఒక పెద్ద వేడుక చేసుకుంటున్నప్పుడు ఇటువంటి సందర్భంలో టీడీపీ ఇన్ఛార్జ్ రాకపోవడం పట్ల ఖచ్చితంగా అధిష్టానం జోక్యం చేసుకోవాలని కూడా వారు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.